ఇది ఒక యథార్థంగా జరిగిన సంఘటన. సారా అనే ఆవిడ మేరీ అనే అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతుంటుంది. మేరీ తల్లిదండ్రులు సముద్రంలో కనిపించకుండా పోయారు. పేరెంట్స్ ని ఫోటో పెట్టుకుని రోజు మేరీ ఏడుస్తుంటుంది. సారా ఓదారుస్తుంటుంది. సంవత్సరాలు గడుస్తాయి. మేరీ సారాలు బాగా కలిసిపోయి జీవిస్తుంటారు. ఒకరోజు ఇద్దరు పనిచేస్తూ ఉండగా మేరీ హఠాత్తుగా కింద పడిపోతుంది. మామూలుగానే స్పృహ తప్పింది అనుకుంటుంది సారా, కానీ శాశ్వతంగా మత్తులోకి వెళ్ళిపోయింది, చనిపోయింది. అది చూసి సారా తట్టుకోలేకపోతుంది. జరగాల్సిన తంతంతా జరిపింది. వాళ్ళ ఆచారం ప్రకారం కెఫేల్లో పెట్టి సమాధి చేశారు. ఆ రోజు రాత్రి సారాకు ఒక కల వస్తుంది. కెఫెన్లో సమాధి చేసినటువంటి మేరీ బతికే ఉన్నట్టు, కాపాడండి కాపాడండి అని అరుస్తున్నట్టుగా కలగంటుంది. వెంటనే ఉలికిపడి అయ్యో నా మేరీకి ఎంత కష్టం వచ్చిందని ఫాదర్స్ కి చెప్పి ఆ సమాధిని తవ్వి ఆ కెఫెన్ ఓపెన్ చేసి చూస్తే షాక్ అయిపోతారు. మేరీని సమాధి చేసినప్పుడు అలంకరించి కెఫెన్లో పడుకోబెట్టారు, కానీ ఇప్పుడు అంతా రక్కేసి ఉంది. గోల్డ్ అన్ని అరిగిపోయి విరిగిపోయి రక్తంతో ఉన్నాయి. రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్. 1872లో మేరీ ఈ హర్ట్ అనే ఆమెకు ఇలా జరిగిందట. ఆమె తర్వాత బతికిందో చనిపోయిందన్న విషయం మనకు తెలియదు.